కుమారుణ్ణి పెంచి పెద్ద గావించి కీర్తి మర్యాదలు గావించమని ఆశీర్వదించి అనేక విధములుగా మనము కోరినటువంటి యొక్క మాతృ ప్రేమను మాత్రం హృదయమునందు భద్రం చేసుకోవాలి. మాతృ ప్రేమకు దూరమైనటువంటి వ్యక్తి ఎవరి ప్రేమను పొందలేడు. తల్లిదండ్రుల సేవలో పాల్గొన్నాడు, కానీ అతనికి ఒక నియమం ఉన్నది. వారు నిద్రించే వరకు కూడా తల్లిదండ్రుల పాద సేవ చేసి తదుపరి తాను ఏదైనా ఆహారం తీసుకునేటువంటి, కానీ వారి యొక్క పాదసేవ చేస్తూ ఉంటున్నాడు. నిద్రించలేదు. నిద్రించినంత వరకు కూడా తన వ్రతం ఏమాత్రం కూడా భంగం కానివ్వరాదు. ఈ మాతృ ప్రేమనేటువంటి దాన్ని పరీక్ష చెప్పకోరి వచ్చాడు. అతని వెనక నిలుచుకున్నాడు. ఉండలేక నన్ను చూడు అన్నాడు. నిన్ను చూస్తున్నాను అన్నాడు. ఏ విధంగా చూస్తున్నావు? మాతృ రూపంలో చూస్తున్నాను అన్నాడు. ఇంత లోపల ఉండలేకుని గురువు వచ్చాడు. గురువు వచ్చి ఉండలేకుని బోధిస్తున్నాడు. ఏమిటో ఉండలేక ఎవరు వచ్చిన వారు ఎవరో దేవుడు అన్నాడు. గురువుజీ నేను చేయుచున్న సేవకుడు దేవుడు దేవుడు అన్నాడు. మరి గట్టిగా గర్జించాడు గురువు. ఏదో వచ్చినటువంటి వాడు దేవుడు అన్నాడు. వీరు దేవుడు అన్నాడు పుండరీకుడు. ఇంత ధైర్య సాహసాన్ని గుర్తించి పాండురంగడు పుండరీక ఒక్క సూర్యుని కూడా నన్ను దర్శించడానికి ప్రయత్నించవా అన్నాడు. నా తల్లి నిద్రించినంత వరకు కూడా నిన్ను దర్శించడానికి నాకు అవకాశం లేదు. ఒకవేళ నీ దర్శనం నాకు ఇవ్వాలని ఆశిస్తివా, ఇదిగో కొంతసేపు అక్కడ కూర్చొని ఉంటుంది, ఆ కిటికీ పైన కూర్చొని నా తల్లి నిద్రించిన తర్వాత నేను వస్తాను అన్నాడు. కనుకనే తల్లి యొక్క భక్తిని పరీక్షించుకోరి పాండురంగడు పుండరీకునికి అనేక విధములుగా కూడా తాను సేవకుడయ్యాడు. కారణం ఏమనగా మానవత్వము భవిష్యత్తులో ఏ విధంగా మారుతుందనేటువంటిది పుట్టుకతోనే ప్రారంభమవుతుంది. తల్లి గర్భము నుండి పుట్టిన క్షణమే క్వా క్వా అని ఏడ్చేది నవ్వకుండా క్వా క్వా ఎక్కడ 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 అని దీని అర్థం. పుట్టిన తక్షణమే బిడ్డ ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు, నా స్థానం ఎక్కడ 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 దినదినము మనం నడుపుతున్నటువంటి యొక్క జీవితాన్ని బట్టి ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని విచారణలతో కూడిన జీవితము అని ఈనాడు మనకు అర్థమవుతున్నారు. కానీ మానవుడు పుట్టిన తక్షణమే ఎక్కడ 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 స్వస్థానాన్ని ప్రశ్నించాడు. దురదృష్టవశాత్తు పెరిగి పెరిగి ఈ మోహంలో మునిగి మమత్వంలో పెరిగి అభిమానంలో మునిగి ఆ యొక్క స్వస్థానం అనేది ఎక్కడ అనేటువంటి మర్చిపోయి ఇదే సత్యము అని నివసిస్తున్నాడు. కాదు ఇంకా మన యొక్క జన్మం లోపల పుట్టినప్పుడు మనం ఏ విధంగా అరుస్తామనేటువంటిది మనం విచారించాలి. మరి కొంతమంది సోహం 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 అని అరుస్తారు. ఇలాంటి వారు మహాయాస్తికుడు. వారే ప్రహ్లాదుడు, వారే ధనుడు, వారే ఈ యొక్క వాసుదేవుడు. వీరందరూ పుట్టుకతోనే సోహం 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 అన్నారు. కానీ సామాన్యమైన మానవుడు కోహం 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 అని పుట్టారు. నేను ఎవరు, నేను ఎవరు, ఆ క్వశ్చన్ వేసుకుని వస్తాడు. కానీ ఈనాటి మానవుడు చచ్చేంత వరకు ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం లేదు. ఎప్పుడు చూసినా నేనెవరు 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 అనుకుంటున్నాడు, కానీ ఒరే నేను దేవుడు అనేటువంటి ఆన్సర్ మనకి రావడం లేదు. ఏ మహనీయుడికి మాత్రము కోహం అని ప్రారంభించి సోహం అని అర్థం కాదు. మనం వచ్చినది దేనికోసం వచ్చాం, ఏం చేస్తున్నాం, దీనికోసం మనం వచ్చాం కాదు. కాదు వచ్చిన పని మనం ముగించుకోవాలి. ఈ జగత్తులో సర్వత్రా దైవత్వాన్ని మనం గుర్తించాలి, నిందిత్వంతో జీవించాలి, పవిత్రంగా మన జీవితాన్ని గడపాలి, సార్థకంగా గావించుకోవాలి. అది ఏ భక్తి జ్ఞాన వైరాగ్య తత్వములను మనము బోధించేటువంటి తల్లి తండ్రి గురువు దైవం. ఇదే మన యొక్క గమ్యము, ఇదే మన జీవితానికి ధన్యము. కనుక ప్రతి మానవుడు కూడా ఏదో తెలిసియో తెలియకనో పొరపాటు జరిగినప్పటికీ తల్లి యొక్క భావాన్ని గుర్తించి భావాన్ని గుర్తించి మన జన్మాన్ని సార్థకంగా గావించుకోవాలి. తల్లిదండ్రులు మనం ప్రేమించడం ఆస్తిపాస్తుల కోసం కాదు, గొప్ప ఆస్తిని మనకు అందించారు. ఏమిటి ఆ ఆస్తి? మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఏకమే వారు అనుగ్రహించినటువంటి వరప్రసాదం. భగవంతుడు ప్రాణములకు అధికారం అయినప్పటికీ మన దేహములకు అధికారం తల్లిదండ్రులే. భగవంతుడు మట్టిని సృష్టించాడు, నీరును సృష్టించాడు, కానీ మట్టి నీరుని కలిపి కుండా చెట్టి సృష్టిస్తాడు కుమ్మరి. దేహం అనేటువంటి పాటకు మదర్ ఫాదర్ అధికారం ఇవ్వాలి. ఎందుకోసం ఇవ్వాలి నేను ప్రశ్నించవచ్చును ఆధునిక విద్యార్థులు. ఎందుకోసం అంటారా నాయన? ఈనాడు నీవు నీ తల్లిదండ్రులను ఎంతవరకు నువ్వు ఆనంద పెడతావో, రేపటిలో నీ బిడ్డలు నిన్ను అదే విధమైనటువంటి ఆనందమో అదే విధమైనటువంటి దుఃఖంలో నిన్ను అందిస్తారు. నాటిన ఆ ఫలమే కలుస్తుంది. భవిష్యత్తులో నీవు మంచిని పొందాలనుకున్నప్పుడు వర్తమానంలో మంచిని చేయాలి. ఈనాడు నీ తల్లిదండ్రుల కంటే కట్టి నీరు నింపిగా రేపటి నీ బిడ్డలు నిన్ను కట్టి నీరు నింపక తప్పదు. జీవితం ఇప్పుడు రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తో కూడినటువంటిది. మనం చేసిన దానికి ప్రతిఫలం తప్పక మనం అనుభవించవలసి వస్తుంది. నవ్వుతూ నవ్వుతూ చేసినటువంటి ఈనాడు యొక్క పాపములంతా ఆనాడు
వైపు అనుభవించవలసి వస్తుంది. మనం అలక్ష్యం చేయరాదు. ఈ మానవత్వాన్ని సార్థకంగా ఎంచుకోవడానికి మొదటి కృతజ్ఞత తల్లికి చూపాలి, చూపాలి, మూడవది కొడుకు చూపాలి. ఈ మూడింటికి చూస్తే అందులో ఉండినటువంటి ముమ్మూర్తి స్వరూపం దైవత్వానికి చూపినట్టే. కానీ ఈనాటి ఆధునిక యుగమునందు 99 భాగములు తల్లిదండ్రులే పిల్లలు పాటు చేసి పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు స్వాతంత్రాన్ని ఇస్తున్నారు. అనవసరమైనటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందిస్తున్నారు. తప్పులు దండించడం లేదు. అందుకనే వాడు మరింత పాపిగా మారిపోతున్నాడు. వాడు చేసే అన్యాయాలకు, వాడు చేసే అక్రమాలకు, వాడు నడిచేటువంటి యొక్క స్వాతంత్రములకు కొంతవరకు ఆ తల్లిదండ్రులు అడ్డు తగలాలి. కొడుకులు ఏ మాత్రమైనప్పుడు వాళ్ళు క్షమించరాదు. పుత్ర ప్రేమ ఉండవచ్చు, కానీ ధృతరాష్ట్రం వలె పుత్ర ప్రేమ ఉండరాదు. ధృతరాష్ట్రుని కుమారుడు ఎంత పాపులైనా కూడా, ఎంత అన్యాయ అక్రమ ఆచార అసత్యములతో ప్రవర్తించినప్పటికీ తండ్రి క్షమిస్తూ పోయాడు. కానీ కృష్ణుని యొక్క బోధన కూడా తాను విస్మరించాడు. విధించినటువంటి సందేశాన్ని కూడా విస్మరించాడు. నా పుత్రుడు నాకు గొప్పవారే విరవీగాడు. కట్టకటువంటి పుత్రులు ఏం ఆనందాన్ని అందించారు. పుత్రులని కోరుకుంటారు తల్లులు. పుత్రుడు అనేటువంటి పుట్టినప్పుడు కాదు మనం ఆనందించవలసింది. సత్కీర్తి తెస్తాడు ఆనాడే మనం ఆనందించాలి. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు. ఆ పుత్రుని జనుడు కనుగొని పొగడగా పుత్రోత్సాహం ఉన్నాడు. ఏనాడు జనుడంతా నీ కుమారుడు మంచివాడు మంచివాడు మంచివాడని వర్ణిస్తున్నాడు. ఆనాడే పుత్రుడు పుట్టినట్టు అనుకోవాలి. పుత్రుడు పుట్టాడంటే పెద్ద ఆనందంగా ఉంటుంటారు. ఒక కొడుకు పుడితేనే మనం ఎంతో చక్కెరలు పంచుకుంటాం. మళ్ళీ కూడా 10 పిల్లలు పుట్టుంటారు. పుత్రుడు పుట్టడం కాదు గొప్పతనం. పుత్రుడు ఏనాడు సత్కీర్తిని చేస్తారో ఆనాడే పుత్రుడు కలిగినాడు అనుకోవాలి. కనుకనే మన పుత్రుడు అయినందుకు మన మాతృమూర్తిని యొక్క సంతృప్తిని పంచాలి. మాతృమూర్తి నుంచి ఏమీ కోరరాదు. మనం ఒక ప్రేమను మాత్రమే కోరాలి. ఆ ప్రేమ మాత్రమే మనకు సర్వస్వంగా మారిపోతుంది. కానీ ఈనాడు మాతృమూర్తి నుంచి నగలు కావాలి, నాణ్యాలు కావాలి, చీరలు కావాలి, నీ పేరులో ఉన్నటువంటి ఆస్పాత్రులు మా పేరులో పెట్టాలి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పుత్రుడు చచ్చిన వారితో సమానం. తల్లి ప్రేమను మాత్రమే ఆశించాలి. అంతరార్థం ఆ విధమైన కీర్తిని సాధించుకున్నట్టుంటాడు. లోక వ్యాప్తిని కాగలడు. అలాంటి తల్లి నిజమైన తల్లి, అలాంటి పుత్రుడే నిజమైన పుత్రుడు. కనుక మనం నిజమైన పుత్రుడు కావాలి, నిజమైన తల్లులు కావాలి. పిల్లలను సరైనటువంటి పుత్రుడిగా తయారు చేసేటువంటి మార్గాన్ని మనం అందుకోవాలి. అప్పుడే దేశం అంతా బాగుపడుతుంది. ఒక్క వ్యక్తి బాగుపడితే మన సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడితే విశ్వమంతా బాగుపడుతుంది. విశ్వం యొక్క క్షేమమంతా కూడా వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. భగవంతుని ఆశించినటువంటి పుత్రుడే పుత్రుడు. కనుకనే తల్లి లీలావతి కూడాను తండ్రి యొక్క పోరును పడలేనప్పుడు ప్రహ్లాదునికి ఇన్ని విధుల్లో బోధించింది. బాధ నీవు హరి అనటం వచ్చిన వల్లనే నీ తండ్రి నిన్ను బాధిస్తున్నాడు. ఈనాడు కూడా ఈ కలియుగంలో చాలా మంది ఐదు కష్టం ఉన్నారు. పిల్లలు ఏమైనా దేవుడు దైవం ఏమిట్రా నీకు ఈ పిచ్చి పట్టింది, సాయిబాబా దగ్గరికి పోతాడు. ఏమిటా నీకు సాయిబాబా పిచ్చి పట్టిందా, ఇంకే పిచ్చి పెట్టాలనుకున్నారు. రౌడీగా గుండాగా తిరిగి దొంగలుగా తయారు కావాలని పిచ్చి పట్టిందా, పిచ్చి పట్టిందా, ఏమిటి ధనం వాడు ధనము వస్తుంది పోతుంది. నిజమైన ధనము ధనముగా దైవానుగ్రహమే నిజమైన ధనము, దైవమే నిజమైన ధనము, దైవం యొక్క ఆశీర్వాదమే నిజమైన ధనం. ధనాన్ని మనం కోరాలి కానీ ఈనాడు ఆ ధనం మనకు అక్కర్లేదు. లౌకిక ధనం కావాలి. ఈ కాలం మనం కోరవలసింది. కనుకనే తల్లిని మనం పోషించాలనుకున్నప్పుడు తల్లికి రక్తమైన దారం ఇయ్యాలి. అదే మన కృతజ్ఞత. మన రక్తం అంతా ఆమె. ఆమె రక్తాన్ని మనకు దారపోసినప్పుడు మన రక్తాన్ని దారపోయటంలో దోషం లేదు కదా. అది కాకపోయినప్పటికీ దైవానికి అర్పితమైతే తల్లి ఆనందిస్తుంది. ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గం లోపల తండ్రి అయినా సరే దైవం యొక్క భావానికి అడ్డు తగిలితే తండ్రినైనా త్యజించమన్నాడు. ఏ విధంగా నీ సోదరుడైనా సరే దైవానికి ధారికి ఏమైనా దూరం కావిస్తే అన్నను కూడా నువ్వు త్యజించమన్నాడు. రావణాసుని త్యజించినట్టు త్యజించమన్నాడు. తల్లి అయినా సరే దైవానికి నిన్ను దూరం చేసేటువంటి మార్గం ప్రయత్నిస్తే భర్తను వలె తల్లినైనా త్యజించమన్నాడు. దైవ మార్గానికి అడ్డు తగిలినటువంటి భర్తనైనా త్యజించమన్నాడు. ఏ విధంగా తీరావాలి అన్నాడు. గురువు అయినా సరే దైవానికి అర్పితం గావించుకున్న సమయంలో అడ్డు తగిలినట్టుంటే చక్రవర్తి శుక్రాచార్యులు త్యజించినట్టుగా చూశారా. నిజమైనప్పుడు దైవం, సర్వులకు దైవమే ఆధారం. అలాంటి దైవాన్ని విస్మరించి ఈ దయ్యాలంతా పట్టుకుని మనం బాధపడుతున్నాం. కాదు కాదు, గమ్యం అదే మన జీవితాన్ని లక్ష్యం అయ్యే. ఇలాంటి యొక్క జీవిత లక్ష్యాన్ని మనం గుర్తించాలి. మానవులను పుట్టినందుకు మానవుడిగా పెరిగి మానవుడిగా జీవించి మానవుడిగా సార్థకం కావాలి. అదే దైవం. దానవుడు కానక్కర్లేదు, పశువుగా మారనక్కర్లేదు. కానీ ఈనాడు మానవుడి రూపంతో పశువుగా దారుడిగా ప్రవర్తిస్తున్నాడు. కనుక అది కాదు మన యొక్క జీవితం.
కాదయ్యా, నువ్వు పాతవాడే, ఎన్ని జన్మలెత్తినావో అది కడజన్మము జాగ్రత్తగా ఉంటుంది. మాత నాస్తి అందరూ ఉన్నారు, ఉండినంత వరకు వారి సేవ చేయాల్సింది. కానీ దైవంలోనే తల్లిని చూడాలి, తల్లిలోనే దైవం చూడాలి. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి. ఇలాంటి దీంట్లోనే మన దుఃఖాన్ని నివారణగా ఉంచుకోవాలి. మానవుడికి జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఛాయా దుఃఖం, పునః అంత్యకాలే మహా దుఃఖం. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మన అంత్యకాలం లోపల శాంతి జీవితంగా మనం పోయేట్టుగా ఉండాలనుకుంటే మన నిత్య జీవితంలో మనం సక్రమమైన పనులు మనం చేయాలి. అది ఏ దైవ చింతన. నీవు ప్రపంచంలో చేయవలసింది చేసుకో, చదవలసింది చదువుకో, నీవు ఉద్యోగాలు చూడుకోవచ్చును, కుటుంబాలు ఏలుకోవచ్చును, చాపుకోవచ్చును, ఫలాలు సంపాదించవచ్చును, వ్యాపారం చేయవచ్చును, దీంట్లో తప్పు లేదు. కానీ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, ఇదే ప్రేమతో మనం అనుభవించాలి.